మనుషుల్లో మనకు కొంతమంది శత్రువులు ఉంటారు. అన్యాయం చేసిన వాళ్ళు, మన మీద నింద ప్రచారం చేసిన వాళ్ళు, మనల్ని పాడు చేయాలని కుట్రలు పన్నినోళ్ళు, మనకు వచ్చేవి రాకుండా చెడగొట్టినోళ్ళు, ద్వేషం మన మీద వాళ్ళని మనం శత్రువులుగా పరిగణిస్తాం. వాళ్ళు కంటికి కనబడుతున్న శత్రువులు, వాళ్ళు మనతోటి మనుషులు. వాళ్ళ విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తున్నాడు అంటే, కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించమన్నాడు. వాక్యం తెలిసింది మీకు. దీన్నేమి నేను పెద్దగా విమర్శించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అంటే వాడు నీకు కీడు చేశాడు, ఇబ్బంది కల్పించాడు, బాధపడొద్దు, ప్రార్థన చెయ్యి. వాడి మార్పు కోసం, వాడు పశ్చాత్తాపడి దిద్దుకోవటం కోసం, వాడు సరిచేయబట్టం కోసం, వాని కోసం ప్రార్థన చేయమన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము. బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం, లేకపోతే 43వ వచనం చదువు. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? ఏమయ్యా, నిన్ను ప్రేమించిన వాళ్ళని నువ్వు ప్రేమిస్తే అన్యుడు కూడా అంతే చేస్తున్నాడు కదా. వానికి నీకు తేడా ఏంది? ఒక దేవుని బిడ్డగా, ఒక క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవుడుగా అన్యుడు తను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాడు, ద్వేషించే వాళ్ళని ద్వేషిస్తాడు. నువ్వు కూడా అట్లా అయితే ఎట్లా? నువ్వు డిఫరెంట్. ఏంటి నీ ప్రత్యేకత ఏంటంటే చెప్తున్నాడు కింద, చదువు. సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. అంతే చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. కాబట్టి మీరేం చేస్తారంటే, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే అన్యుడు నువ్వు ఒకటే. మరి క్రైస్తవుడిగా నీ ప్రత్యేకత ఏంటంటే, నువ్వు ప్రేమించేవాడిని కాదు, నిన్ను ద్వేషించేవాడిని ప్రేమిస్తావు. నిన్ను ద్వేషించే వారిని, నీకు ఇబ్బంది కలిగించిన వారిని, నీకు నష్టము కలిగించిన వారిని నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు ప్రత్యేకమైన వాడివి. నీకు నష్టం కలిగించిన వాడికి, నీకు కష్టం కలిగించిన వాడికి నీవు సహాయపడగలిగిన నాడు నువ్వు నిజమైన క్రైస్తవుడివి. అదే కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించు. ఒకడున్నాడు, నాకు నష్టం కలిగించాడు, చాలా ఇబ్బంది పెట్టాడు నన్ను. కానీ ఒకానొక ఘట్టంలో అతడు చాలా శ్రమపడ్డాడు. శ్రమపడిన సంగతి నాకు తెలిసి నాకున్న దానిలో నేను అతనికి తోడ్పాటు అందించాను. వాస్తవంగా అతడు ఊహించింది ఏంటంటే, అతడు నా గురించి ఎంతో ద్వేషించి విషప్రచారం చేసే ఆ వ్యక్తికి శ్రమ కలిగినప్పుడు నేను ఇలా స్పందిస్తాను అనుకున్నాడు. అతడు నా జోలికి వచ్చాడు కనుక దేవుడు అతను ఆ విధంగా చేశాడు, దేవుడు నా పక్షంలో ఉన్నాడు, అతనికి బుద్ధి చెప్పాడు, అతనికి తగిన శాస్తి జరిగింది అని అనేక మందికి నేను ఆనందంగా పంచుకుంటాను అనుకున్నాడు. కానీ ఆ పని నేను చేయలే. అలాగ ఒకవేళ నేను చేసినట్లయితే నేను క్రైస్తవుణ్ణి కాదు, అన్యుడెంతో నేను అంతే. కానీ వాక్యం ఏం చెప్పింది? నువ్వు అలా చేయకూడదు. ఒకవేళ నీకు ఎవడైనా అలా చేసినా నువ్వు మాత్రం వాడిని ప్రేమించి వాడికి హెల్ప్ చేయి. ఇది కదా దేవుని మాట. ఆ మాటను బట్టి నేనేం చేశానంటే, అతని శ్రమను గుర్తిరిగి అతన్ని కనుగొని నా కలిగిన దానిలో నుండి తోడ్పాటు అందించి అతన్ని ధైర్యపరిచి ఓదార్చి అతనికి నేను చేయదగ్గ హెల్ప్ చేసి కొంచెం ఆదుకున్నా. తర్వాత ఆ శ్రమ నుండి అతడు బయటపడిన తర్వాత వ్యక్తిగతంగా వచ్చి నన్ను కలుసుకొని 2 చేతులు పట్టి క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు నేను అతన్ని సంపాదించుకున్నానా పోగొట్టుకున్నానా? పెద్దగా చెప్పాలి. ఎలా సంపాదించుకున్నాను? కొంతమంది వాళ్ళతో మంచిగా ప్రేమగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళనే ప్రేమిస్తారు.
వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న వాళ్ళని విపరీతంగా ద్వేషిస్తారు. ఒక దేవుని సంబంధిగా మనకు ఆ మనసు ఎన్నటికీ తగదు. అలాంటి తత్వం మన దగ్గర ఉంటే మనం ఇంకా అపరిపూర్ణులమే కానీ పరిపూర్ణులం కాదు. ప్రేమించే వాళ్ళనే, వాళ్ళని గణపరిచే వాళ్ళనే, వాళ్ళని గౌరవించే వాళ్ళనే, వాళ్ళకు భజన చేసే వాళ్ళనే వీళ్ళు సహవాసానికి ఇష్టపడతారు. కానీ వాళ్ళని తృణీకరించే వాళ్ళని ప్రేమ చేత జయించి వాళ్ళను కూడా దారిలోకి తీసుకొద్దామనే ఆలోచన అందరికీ ఉండదు, బహు తక్కువ మందికి ఉంటుంది. అలాంటి మనసు ఉన్నవాడు తప్పనిసరిగా దేవుని పాత్ర అవుతాడు. స్త్రీ అయినా పురుషుడైనా దేవుని ఏర్పాటులో ఒక నాయకుడు, నాయకురాలు అవుతారు. లేకపోతే చెంచాలు స్పూన్లు అవుతారు అన్నమాట. ఏమవుతారు? లేకపోతే చెంచాలను స్పూన్లు అవుతారు, అంతే అవుతారు. నాయకత్వంలోకి మాత్రం రాలేరు. నాయకత్వపు పీఠాన్ని ఒకడు అధిరోహించాలి అంటే, ఎక్కాలి అంటే, పనికొచ్చిన వారిని, పనికి రాని వారిని కూడా చేతిలో పెట్టుకుని పనికి రాని పాత్రలను కూడా పనికొచ్చే విధంగా మలచేవాడే నాయకుడంటే. అనుకూలమైన వారినే హత్తుకొని కాస్త ఆపోజిట్లో ఉన్న వారిని, అందని వారిని పక్కన నెట్టేసే విధానం కాదు.